నమస్తే. నేను మీ శివకృష్ణ బోరాడ. మెతుకు విలువ తెలిసిన వాడికి బతుకు విలువ తెలుస్తుందని చెప్పేసి మన పెద్దలు చెప్పిన మాట. మన పూర్వీకులు భోజనం చేస్తున్నప్పుడు పల్లెల్లో ఒక మెతుకు కూడా మిగలకుండా తినేవారు. వారికి ఆ మెతుకు విలువ తెలుసు. అలానే మనం ఈ రోజున కనుక ఫంక్షన్స్లో చూస్తే పిల్లలు పెద్దలను తేడా లేకుండా చాలామంది ఇష్టం వచ్చినట్టు ఆహారాన్ని వడ్డించుకోవడం, వాటిని ఆ డస్ట్బిన్లో పడేయడం ఎన్నో సందర్భాల్లో చాలా బాధ కలిగిస్తుంది ఈ విషయాన్ని చూసినప్పుడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో కనుక ఆహారం లేకపోతే మనిషి బ్రతికే అవుతుందో ఒకసారి ఆలోచించండి. అలానే కొన్ని కోట్ల మంది ఆకలితో మరణిస్తున్నారని చెప్పి మనందరికీ తెలిసిన విషయం ఇది. అలాగే ఎన్నో జీవరాశులు సరైన సమయానికి ఆహారం దొరక్క మరణించడం కూడా మనం ఎన్నో సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా మనం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తాం. మనకంటే పాపాత్ములు ఈ భూప్రపంచంలో మరుగురు ఉండరు. నా చిన్నతనంలో తెలుగు పాఠ్యాంశంలో ఉన్నటువంటి ఒక కథ చదువుకున్నాను. దాని పేరు అవ్వా బువ్వ. ఇది చాలా వరకు చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఆ కథ ఒక మనవడు ఒక బామ్మ మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ గురించి చెప్తుంది. ఒక రోజు ఆ మనవడు పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన వెంటనే బామ్మ అన్నాన్ని తెచ్చిపెట్టి ఆ పిల్లవాడి దగ్గర పెడుతుంది. ఆ పిల్లవాడు అన్నాన్ని తినబోతూ ఇది తెల్లగా లేదు, అలానే చల్లగా ఉందని చెప్పేసి ఆ పళ్ళాన్ని అన్నంతో పాటుగా విసిరేస్తాడు. ఆ పిల్లవాడికి అన్నం వేడిగా లేకపోవడం, అలానే అన్నం తెల్లగా లేకపోవడం వల్ల విపరీతంగా కోపం వచ్చి ఆ పని చేశాడు. వెంటనే ఆ అవ్వ ఎంత మాత్రం కూడా కోపాన్ని తెచ్చిపెట్టుకోకుండా కింద పడ్డ ప్రతి అన్నపు మెతుకును కూడాను తీసి ఆ పల్లెలో వేసి బయట ఏదో ఒక జంతువుకు పెట్టేసింది. ఆ తర్వాత మళ్ళీ పల్లెని శుభ్రం చేసి ఆ తర్వాత వేడిగా అన్నాన్ని వండి పిల్లవాడి దగ్గర తీసుకుని వచ్చి ఆ పిల్లవాడికి అన్నాన్ని కలుపుతూ పెడుతూ ఒక మాట చెప్పింది. నాన్న, ఒకటి గుర్తుపెట్టుకో, ఒక అన్నపు మెతుకు తయారై మన దగ్గరికి రావాలి అంటే ఎంతో మంది రాత్రి పగలు కష్టపడి వర్షం అనక ఎండనక ఎన్నో శ్రమలకు వచ్చి విత్తనం దగ్గర నుంచి మొక్కగా ఎదిగి పంట పండేంత వరకు కూడాను ఎన్నో కష్టాలు పడితే గానీ మనకి ఈ ఆహారం ఈ రోజు మన దగ్గరికి రాదు. అనేక మంది కష్టపడిన తర్వాత మన చేతికి వచ్చినటువంటి ఈ ఆహారాన్ని ఇలా విసిరి కొట్టడం ఎంత మాత్రం కూడా మంచిది కాదు. అదే విధంగా ఈ ఆహారం దొరక ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు, ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఇంకోసారి ఆహారాన్ని దుర్వినియోగం చేయొద్దని చెప్పేసి ఆ బామ్మ ఆ పిల్లవాడికి చెప్పింది. పిల్లవాడు ఆ మాటలన్నీ కూడా విని తన తప్పు తను తెలుసుకొని ఇంక జీవితంలో ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పు చేయనమ్మని చెప్పేసి తన జీవిత చివరి క్షణం వరకు కూడా ఏ రోజు కూడా ఆహారాన్ని దుర్వినియోగం చేయకుండా బ్రతికాడని చెప్పేసి ఆ కథలో ఉన్నటువంటి సారాంశం. బాల్యంలో ఇలాంటి మంచి మాట కనుక మనం పిల్లలకి నేర్పించగలిగితే ఖచ్చితంగా వారి జీవితంలో ఇప్పుడు కూడా ఆహారాన్ని దుర్వినియోగం చేయరు. అలానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆహారం కావచ్చు, గాలి కావచ్చు, నీరు కావచ్చు, ఇవి గనక లేకపోతే మనిషి మను కూడా మిగలదు. అలానే ఈ భూప్రపంచంలో ఏ ఒక్క జీవి కూడా మిగలదు. కాబట్టి వాటిని ఎంత మాత్రం కూడా దుర్వినియోగం చేయకుండా వాటి విలువ తెలుసుకుని ఎల్లప్పుడూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా బాధ్యతతో జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. జై హింద్.